ఒక అమ్మాయి 29 ఇయర్స్ అమ్మాయి నా దగ్గరికి ఒక ప్రాబ్లం పట్టుకుని వచ్చింది. అమ్మాయి వచ్చి, మేడం చూడండి, సడన్గా నేను 2 days బ్యాక్ నాకు కోల్డ్ కాఫ్ ఉంది. కాఫ్ 2 రోజుల నుండి కంటిన్యూస్గా ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు. అందుకని నేను పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు 2 days అయినా సరే తగ్గపోయేసరికి ఆయన స్కాన్ చేసి ఏమన్నారంటే, మీకు లంగ్స్లో ఏదో ఒక ట్యూమర్ లాంటిది ఉంది, ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు, కాబట్టి పెట్ స్కాన్కి వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిన తర్వాత తీరా చూస్తే అది 3rd స్టేజ్లో ఉన్న క్యాన్సర్ అని చెప్పారు. 3rd స్టేజ్లో ఉంది కాబట్టి ఒక లంగ్లో లోబ్ తీసేయాలని చెప్పారు. అయితే ఆమె ఆపరేషన్ కూడా వెళ్ళి ఒక లోబ్ తీయించేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. అయితే డాక్టర్ ఏమని చెప్పాడట, మీకు ఒక్క లోబ్ మేము తీసినంత మాత్రం మీకు క్యాన్సర్ ఆగదు, ఎక్కడో చోట మెల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ అమ్మాయి వచ్చేసి డాన్సర్, మంచి డాన్సర్. ఈ అమ్మాయి ఇంకా నేను డాన్స్ చేయలేను, ఎందుకంటే నన్ను ఫిజికల్ యాక్టివిటీ మానేమన్నారు. ఓన్లీ ఏంటంటే యోగా చేసుకోమన్నారు, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోమన్నారు. దీంట్లో ఈ ఫీల్డ్లోకే వెళ్ళొద్దని డాక్టర్ చెప్పారు. ఎందుకంటే మెల్ల మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీరు ఏ మాత్రం ఇలాగేంటంటే ఫిజికల్గా ఎగ్జర్ట్ అయినా సరే మీరు డ్యామేజ్ అయిపోతారు త్వరగానే అని చెప్పారని చెప్పింది. ఆ అమ్మాయి అలా వచ్చిన తర్వాత నేను ఆ అమ్మాయి కేస్ కంప్లీట్ స్టడీ చేసి మంచి హోమియోపతి మెడికేషన్ ఇచ్చాను. ఆ అమ్మాయి బాడీకి ఏదైతే సూట్ అవుతుందో, అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదైతే ఇచ్చానో అది ఇచ్చాను. దానివల్ల అవన్నీ తగ్గిపోయినాయి, మెల్ల కంప్లీట్ గా హెల్తీగా తయారైంది. ఇన్స్టాగ్రామ్ లో మెల్ల తిను ఏదైతే డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందో అది నడుపుకుంటుంది, ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. నేను మీకు ఈ కేసు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ మధ్య కాలంలో విపరీతంగా ఏజ్ తో సంబంధం లేకుండా క్యాన్సర్ కేసెస్ ఎక్కువైపోయినాయి. దీనివల్ల వాళ్ళందరూ కూడా క్యాన్సర్ అని తెలియగానే ఇంకా ప్యానిక్ అయిపోయి, ఇంకా నాకు లైఫ్ లేదు, నా లైఫ్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా నేను చచ్చిపోతాను. హోమియోపతి కనుక వాడితే హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేయండి, క్లియర్ చేసుకోండి.